నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనిక విశ్వకర్మ ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ ని ఆమె దక్కించుకోవటమే ఇందుకు కారణం. జైపూర్లో ఆగస్టు 18న జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో ఆమె విన్నర్ గా నిలిచింది. 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా మనికకు కిరీటాన్ని అలంకరించింది. మనిక విశ్వకర్మ మోడలింగ్ కెరీర్ ఎలా కొనసాగిందో, ఇక్కడి దాకా ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మిస్ యూనివర్స్ ఇండియా 2025 గా నిలవటంతో మనిక గురించి నెటిజన్స్ తెగ వెతికేస్తూ ఉన్నారు. రాజస్థాన్ లో పుట్టిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోంది. పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మనిక క్లాసికల్ డాన్సర్ కూడా. నేషనల్ లెవెల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు తెచ్చుకుంది. మనిక మంచి ఆర్టిస్ట్ కూడా. అద్భుతంగా బొమ్మలు వేస్తుంది. గతేడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ ని కూడా ఆమె దక్కించుకుంది. మనికకు సమాజ సేవ కూడా ఎక్కువే. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించింది. న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సేవల్ని అందిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందంటోంది మనిక. తన ప్రయాణం గంగానగర్ నుంచి స్టార్ట్ అయిందని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి పోటీకి సిద్ధమైనట్లు చెప్తోంది. మనపై మనం నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని, తన విజయం వెనుక ఎంతో మంది ఉన్నారని చెప్పుకొచ్చింది. తనకు సాయం చేస్తూ ప్రోత్సహించిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. అయితే ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్ లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున మనిక ప్రాతినిధ్యం వహించనుంది.